అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ లెంట్ డేస్ ప్రారంభించి ఇది 7వ రోజు, 6వ రోజు. అయితే కంటిన్యూగా ఇట్లాగా వీడియో ద్వారా మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే అది కంటిన్యూ అవటానికి సహాయం దేవుడే దయచేయను గాక. సరే, ఈరోజు వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 51 అధ్యాయము 5, 6, 7 వచనాలను చదువుతున్నానండి. చూడండి. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింది భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకున్న వారులారా, హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఇట్టి వాక్య వాగ్దానం ఈరోజు దేవుడు మనందరి వినికిళ్ళు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మనుషులు పెట్టే నిందలకు భయపడద్దు. మనుషులు పెట్టే ఏ విషయమైనటువంటి వాటికి, దూషణ మాటలకి భయపడొద్దు. నీతిని అనుసరించి నా బోధను నీ హృదయంలో ఉంచుకున్న వారులారా అని వాక్యం సెలవిస్తుంది. ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, అన్నీ గతించిపోతున్నాయి. కానీ మనం కూడా ఒకరోజు గతించిపోతాం. కానీ మనం గతించిన తర్వాత ఎక్కడికి వెళతాం? ఎక్కడ ఉంటాం? ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోకంలో మన జీవితం, ఈ యాత్ర ముగించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడ ఉంటాం? ఈ లోకంలో అందరి ఆశ, అందరి భక్తి జీవితం, అందరి విధానం ఏంటంటే దేవుని రాజ్యంలో వెళ్ళాలి, పరలోక రాజ్యం చేరాలి, ఆ పరమందున్న దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఈ లోకంలో శ్రమలు పడినా అక్కడ మాత్రం నిత్య జీవంలో ఉండాలి అని మనకందరికీ ఆశ. నిత్య జీవం కావాలని అందరికీ ఉంటుంది కదా, ఉంటుంది కదా. నిత్య జీవంలో ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ, ప్రతి ఒక్కరికి ఆశ. నిత్య జీవంలో ఉండాలి. నిత్య జీవము కొరకు ఈ లోకంలో ఆకలి దప్పులు భరిస్తాము కదా, వస్త్రహీనతైన భరిస్తాము. కుటుంబ పరిస్థితుల్లో ఉన్నటువంటి అస్తవ్యస్త విషయాలు అంటే అవి కొన్ని చెప్పగలం, కొన్ని చెప్పలేము అనుకో, కానీ ఆ విషయాలు భరిస్తాము. బిడ్డల విషయంలో భరిస్తాము. అత్తమామల పోరాటంలో, ఆడపడుచుల పోరాటాల్లో భరిస్తాము. ఆస్తుల విషయంలో భరిస్తాము. ఎందుకు? ఈ లోకం శాశ్వతం కాదు, దేవుడే మనకు శాశ్వతం, దేవుడిస్తాడు అని. అందుకని ఇక్కడ వాక్యం ఉండదంటే నా రక్షణ నిత్యము ఉండును. ఎప్పుడు ఉంటుందంటండి? రక్షణ అనేది నిత్యము ఉంటుందంట. నా రక్షణ నిత్యము ఉండును, నా నీతి కొట్టివేయబడదు. ఎందుకంటే ఆకాశం వైపు కన్నులెత్తి చూడుడి, క్రింది భూమిని చూడుడి. అంతరిక్షం పొగవలే అంతర్ధానం అయిపోతుంది, అందరి నివాసులు అటువలే చనిపోదురు. అంటే ఇదంతా ఉండదు, ఇదంతా లయమైపోతుంది, ఇదంతా నాశనమైపోతుంది, ఇదంతా సరే ఉండదు. కాబట్టి దీని విషయంలో మీరు ఏ విషయం భయపడొద్దు. ఈ కొద్ది కాలం జీవితం కోసం ఎవరు దూషించినా, ఎవరు నిందించినా, ఎవరు అవమానపరిచినా వారి వైపున చూడొద్దు, భయపడొద్దు, దడవద్దు. ఎందుకంటే నీతిని అనుసరించి మీరు జీవిస్తున్నారు. నా బోధను మీ హృదయంలో ఉంచుకొని ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నా నీతి కొట్టివేయబడదు, నా రక్షణ నిత్యము ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచి భక్తి చేసి, మీరని కాదు నేను కూడా, నా కుటుంబం కూడా, నా బంధువులు, నా స్నేహితులు, నా రక్త సంబంధులు, నాతో ఏకీభవించారు ప్రతి ఒక్కరు, అందరి విషయంలో దేవుడు ఒకటే చెప్తున్నాడు, నా రక్షణ నిత్యము ఉంటుంది. అంటే ఎప్పుడు నా రక్షణ ఉంటుంది, నా నీతి అనేది కొట్టివేయబడదు. కాబట్టి మీరు చేసిన భక్తికి నిత్యరాజ్యములో నాతో నిత్యము మీరు ఉంటారని దేవుడు ఈరోజు ఈ వాక్య వాగ్దానం ద్వారా మీతోనూ, నాతోనూ, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు కదండి. అట్టి వాక్య వాగ్దానాన్ని గట్టిగా మనం పట్టుకొని దేవుని కొరకు ఇంకా బలంగా జీవించటానికి, సాగటానికి ఆయన కృప మనకి తోడుగా ఇవ్వమని ఇంకా ఆయన పాదాల దగ్గర చేరి, ఎందుకంటే నడుస్తుండగా
చిన్న చిన్న పొరపాట్లు మనలో ఉంటాయి కదా, వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి విడుదలనిచ్చి సహాయం చేసి కృప చూపించమని దేవుణ్ణి అడుగుదాము, ప్రార్థన చేసుకుందాము. ఆ ఆయన రక్షణ నిత్యం ఉండున్నట్టుగా, ఆయన నీతి కొట్టివేయబడిన నీతిలోను రక్షణలోను నీతిలోను మనము మరణ పర్యంతం వరకు సాగునట్లుగా ఆయన కృపను మనకి దయచేయమని ఆయన పాదాల దగ్గర చేరి ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇటు రీతిగా నా తండ్రి వీడియోల ద్వారా ప్రతి బిడ్డను కలుసుకోవటానికి, మాట్లాడటానికి ఈ యొక్క శ్రమల దినాల కాలంలో ప్రభా, ఈ 6వ రోజున మేమందరం ఇటు రీతిగా కలుసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అనేక ప్రయాసలు పడుతున్నాం. నిత్య రాజ్యంలో మేము ఉండాలని, అట్టి రాజ్యంలో మీరు ఇస్తారని సెలవిచ్చారు. నీతిని అనుసరించి జీవించమన్నారు. మీ వాక్యమును మా హృదయంలో ఉంచుకోమన్నారు. ఏ విషయానికి దిగులు పడొద్దన్నారు. ఏ దూషణ మాటలకు భయపడొద్దని అంటున్నారు ప్రభా. మనుషులు పెట్టే మాటలకి, మనుషులు మాట్లాడే మాటలకి దిగులు పడక నా తండ్రి నాయన జడియకుండా మేము ఉండటానికి ప్రభా నీ కృపను మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. నా తండ్రి నాయన నా రక్షణ నిత్యము ఉంటుందన్నారు. ఆ నిత్యము ఉండే రక్షణలోని కొట్టివేయబడినటువంటి ప్రభువా అయ్యా, నీ నిత్య రాజ్యంలో మేము ఉండటానికి నీ కృపను మాకు అనుగ్రహించమని నన్ను నాతో పాటు ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలను పొందమని యేసునామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అమ్మ అందరికీ వందన. ఏసు రక్తమే చేం, సిలువ రక్తం చేం, అపవాది క్రియలకు లయం, ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. అమ్మ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.